హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నైట్ అంతా అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నా. నైట్ టైం పడుకోలేదు. మార్నింగ్ కూడా ఇంటికి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసాం. తెలిసిన ఒక అన్నయ్య కాల్ చేసి విజయవాడ నుంచి మా ఊరు డ్రాప్ ఉందని చెప్పాడు. అన్నయ్య అవుతారనమాట. అన్నయ్య వాళ్ళ అబ్బాయికి కాలుకి ఏదో చిన్న ఇదైంది, నరం కట్ అయితే ఆపరేషన్ చేశారు. తను తీసుకెళ్ళి దింపాను. ఈలోపు మా బావగారిది కూడా అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయిందిలేండి. బావగారే అవుతారులే. కూర్చోమన్నా కూర్చున్నారు. ప్రజెంట్ అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నా. సర్జరీ కూడా అయిపోయింది బావగారిది. ఇంక డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. రేపు ఎర్లీ మార్నింగ్ ఏమో మొన్న వాడపల్లి వెళ్ళే కదా, వాళ్ళకే ఉంది. బండి అయితే మార్నింగ్ నీట్గా కడిగేసాను. బండికి అయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒకసారి రేపు మార్నింగ్ తెచ్చుకుని నీట్గా గుడికి వెళ్ళిపోతే రేపటికి అలా సెట్ అయ్యిద్ది. ఒక కస్టమర్ అంటే వాళ్ళు యూట్యూబ్లోనే చూసి నెంబర్ అడిగారు, ఇచ్చాను. వాళ్ళు ఏమంటారంటే సండే మార్నింగ్ పెనుగంచిపోలి ఎలా ఉన్నారు. సరే నేను అమౌంట్ చెప్పాను. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారంట, వాళ్ళకి వెహికల్ ఉందంట. వాళ్ళు ఏమన్నా తక్కువకి వస్తే ఆ బండి వేసుకెళ్తా ఉన్నారు. ఓకే, వెళ్ళడం మంచిది, వేసుకెళ్ళిపోండి అని చెప్పాను. రేపు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. రేపు మార్నింగ్ అయితే వాడపల్లి ఉంది. నాకైతే అసలు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, పడుకోలేదు అసలు నిన్నటి నుంచి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి తిని పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి రెడీ అయ్యి 4కి అక్కడికి వెళ్ళిపోతా. వాడపల్లి వెళ్ళిపోతే తర్వాత జరగాల్సిన తర్వాత జరుగుతుంది. ఎల్లుండిది అయితే ఇంకా క్లారిటీ లేదనమాట. అమ్మ భలే బ్రేక్ చేసింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.